మన భారతదేశంలో ప్రాచీన కాలానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన కోటలు ఉన్నాయి. వాటిలో ఎంత అద్భుతమైన లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి అంటే ఈ రోజులలో మనం చూసే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో కూడా అటువంటి సదుపాయాలు ఉండవు. సరే, వాటిలో ఉన్న సౌకర్యాల విషయాన్ని పక్కన పెడితే కొన్ని కోటల్లో ఎంత ఖజానా దాగి ఉంది అంటే ఒకవేళ దాన్ని మనం బయటకు తీయగలిగితే మన దేశంలో పేదరికం అనే మాటే ఉండదు. అలాగే మన భారతదేశం ప్రపంచంలోనే ధనిక దేశంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి కోటల గురించి వెతికినప్పుడు ఉత్తరప్రదేశ్ లోని బేటాలట్ జైపూర్ అనే ఊర్లో ఉన్న ఒక కోట పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. అదే సత్కన్ కోట. ఇప్పటి వరకు మీరు చాలా కోటల గురించి విని ఉంటారు, కానీ ఇటువంటి వింతైన కోట గురించి ఎప్పుడు వినకపోవచ్చు. ఎందుకంటే ఈ కోటలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు నిజంగానే ఈ కోటలో ఖజానా దాగి ఉందా? దాన్ని 20 అడుగుల పాము కాపాడుతుందా? అక్కడ ఉన్న తాళాన్ని ఎవరు తీయలేరు అని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇదంతా కేవలం అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న కట్టుకథలు మాత్రమేనా? ఈ వీడియోలో ఈ కోట గురించి పూర్తి సమాచారం, దాని వెనుక ఉన్న అసలు నిజాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. యాక్చువల్ గా ఈ సత్కన్ కోటని 400 సంవత్సరాల క్రితం అంటే 17వ శతాబ్దంలో మహారాజ్ ఛత్రసాల్ పరిపాలన కాలంలో ఒక పర్వతంపై నిర్మించారు. ఇది 7 అంతస్తుల భవనం కావడంతో దీనికి సత్కన్ మహల్ అనే పేరు వచ్చింది. అయితే ఈ కోట యొక్క రక్షణ వ్యవస్థను చూసి ప్రాచీన కాలంలో నిజంగా ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉందా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ కోట ఎలా ఉంటుంది అంటే శత్రువులు కూడా దానిపై దాడి చేయడానికి 1-2 సార్లు ఆలోచించేవారు. ఆ కాలంలో ఈ కోటలో నివసించే రాజులు కొన్ని క్షణాల్లోనే శత్రువులకు తెలియకుండా వాళ్ళపై మెరుపు దాడి చేసేవారు. ఒకవేళ ఎవరైనా శత్రువులు లేదా దొంగలు కోట గోడలను ఎక్కి నిధి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ సమయంలో కోట గోడలపై అత్యంత వేడి నూనె పడేదంట. యాక్చువల్ గా ఈ కోట గోడల పై భాగంలో కొన్ని రంధ్రాలు ఉంటాయి. ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తులు కోట గోడలను ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఆ రంధ్రాల నుండి వేడి నూనె కిందికి వచ్చేది. దాంతో చర్మం పూర్తిగా కాలిపోయేదంట. అయితే ఇక్కడ అసలు నిజం మాట్లాడుకుందాం. అప్పట్లో శత్రువుల నుండి రక్షించుకోవడానికి పై నుండి వేడి నూనె లేదా మరుగుతున్న నీళ్లు పోసే పద్ధతి భారతదేశంలోని చాలా కోటల్లో ఉండేది. కానీ ఇంటర్నెట్ లో స్ప్రెడ్ అవుతున్నట్టు ఇది ఆటోమేటిక్ టెక్నాలజీతో పడేది కాదు. పైన కాపలా ఉండే సైనికులు శత్రువులను చూసి ఆ నూనెను కిందికి పోసేవారు. 400 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కోట అవశేషాలు మనకి ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ కోట యొక్క 7 అంతస్తుల్లో 3 అంతస్తులు మనకు క్లియర్ గా కనిపిస్తాయి. కానీ వాటిలో అన్నిటికంటే కింది భాగానికి అంటే భూగర్భంలోకి వెళ్లడం చాలా కష్టం. ఇక్కడే ఒక వింతైన రహస్యం ఉంది. పెద్ద పెద్ద రహస్య ద్వారాలను సైతం సులభంగా తెరిచిన ఎంతో మంది ఎక్స్పర్ట్స్ కూడా ఈ కోటలో ఉన్న తాళాన్ని పగలగొట్టలేకపోతున్నారంట. ఎంతో మంది ఆ తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా లోపలికి వెళ్ళలేకపోయారు అని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ కోట తాళాన్ని పగలగొడుతున్నప్పుడు అక్కడ ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ వచ్చాయంట. దీంతో అక్కడికి వెళ్లిన రీసెర్చర్స్ అందరూ భయపడి వెనక్కి తిరిగి వెళ్లిపోయారంట. కొంతమంది ధైర్యం చేసి అందులోకి వెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ ప్రయత్నాలు పూర్తిగా విఫలం అయ్యాయి అని కొంతమంది అంటున్నారు. కానీ దీని వెనుక ఉన్న అసలు వాస్తవం ఏంటంటే ఇది ఒక పురాతన మరియు చరిత్రాత్మక కట్టడం. ఇది శిథిలావస్థకు చేరడం వల్ల లోపలికి వెళ్తే ప్రమాదం జరుగుతుందని ప్రభుత్వ అధికారులు దానికి తాళం వేసి ఉంచారు. అంతేగాని ఏ సైంటిస్టులు దాన్ని పగలగొట్టలేక భయపడి పారిపోలేదు. ఈ కోటలోకి వెళ్లిన వారు చెప్తున్నారు, దాని ప్రకారం ఎక్కువగా ఇక్కడ భయంకరమైన పాముల శబ్దాలు వినిపిస్తున్నాయంట. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు ఈ కోటలో అపారమైన నిధి ఉందని, దాన్ని ఒక అతిపెద్ద ఎరుపు రంగు పాము కాపాడుతుందని, ఆ పాము దాదాపు 20 అడుగుల వరకు పొడవు ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఆ నిధి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి అని ప్రయత్నించినా సరే అది వాళ్ళపై దాడి చేసి చంపేస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఇక్కడ నిధిని కనుక్కోవడానికి రహస్య తవ్వకాలు జరిపారు, కానీ ప్రతిసారి వాళ్ళకి భయంకరమైన శబ్దాలు వినడంతో ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని పారిపోయారని పుకారు కూడా ఉంది. నిజానికి పాడుబడిన బంగ్లాల్లో లేదా కోటలలో పాములు అనేవి తేళ్లు అనేవి ఉండడం సహజం, కానీ 20 అడుగుల ఎర్రటి పాము నిధిని కాపాడుతుంది అనడం 100% తప్పు. దీనికి ఎలాంటి చరిత్రాత్మక ఆధారాలు లేవు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ కోటలో ప్రతి ఒక్క అంతస్తు చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతి అంతస్తును ఒక ప్రత్యేకమైన పని కోసం మాత్రమే ఆ కాలంలో ఉపయోగించేవారు. అంతేకాదు ప్రతి అంతస్తుకి ఒక ప్రత్యేకమైన పేరు కూడా పెట్టారు. అయితే ఈ కోట యొక్క కథ ఇంతటితో అయిపోలేదు. ఈ కోట దగ్గర ఒక అద్భుతమైన చెరువు కూడా ఉందంట. దాని గురించి ఎన్నో వింత కథలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. నిజానికి ఈ చెరువులో ఒక బంగారపు పాత్ర ఉందని, చాలా సార్లు మేము దాన్ని కళ్ళారా చూసామని అక్కడి
స్థానికులు చెప్తున్నారంట. మరోవైపు ఇందులో ఒక మాయ బంగారపు చేప కూడా ఉందంట. దాన్ని చాలా సార్లు ఎంతో మంది వ్యక్తులు పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ అందరూ విఫలమయ్యారంట. ఆ చేపను పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఎవరికో ఒకరికి భయంకరమైన అనారోగ్య సమస్య వచ్చేదంట. కానీ వింతైన విషయం ఏంటంటే ఆ చేపను మళ్ళీ నీటిలో వదిలిపెడితే వాళ్ళ అనారోగ్య సమస్యలు పోయేవంట. నిజం చెప్పాలి అంటే చెరువులో బంగారపు పాత్ర, చేప గాని ఈ రెండు లేవు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు మాత్రమే. పరిశోధకులు ఏం చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు ఇలాంటి వాటిని మేము చూడలేదు అని చెప్తున్నారు. సత్కన్ కోటను పూర్వం రాజులు 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మాత్రం నిజం. అందులో బంగారం ఉంది. దాన్ని 20 అడుగుల పాము రక్షిస్తుంది. తాళాన్ని ఎవరు పగలగొట్టలేరు. కోట పక్కన చెరువులో బంగారు పాత్ర, బంగారపు చేప, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు మాత్రమే. విన్నారుగా సత్కన్ కోట గురించి ప్రచారం అవుతున్న తప్పుడు కథలు, వాటి వెనుక ఉన్న అసలు నిజాలు. మూఢనమ్మకాలను పక్కన పెడితే 400 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కట్టిన ఈ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ కోట కథపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని విషయాల కోసం ఈ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.